జరిగేది జరక్క మానదు, జరగనిది ఎన్నటికీ జరగదు అని సినిమాల్లో డైలాగులు. కానీ పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు కదా సార్. అలాంటి జరిగేది జరక్క మాననప్పుడు, జరగంది ఎన్నటికీ జరగనప్పుడు, జరగని దాని గురించి తపన ఎందుకు, కోరికలు ఎందుకు, దీనికోసం భగవత్ స్వరూపాలని శరణు వేడడం ఎందుకు, పూజలు ఎందుకు, పురస్కారాలు ఎందుకు స్వామి? గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క జీవన గమనం అంటే, కొంతమంది కొన్ని సిద్ధాంతాలనే ప్రబోధన చేస్తారు. కానీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క జీవన గమనంలో వారు ప్రబోధన చేయటమే కాదు, ఆచరించి చూపెట్టారు. మీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను. కందిమల్లైపల్లె సంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠంలో ఆనాడు కందిమల్లైపల్లెగా ఆ గ్రామానికి పేరు. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక అద్భుతమైన ప్రవచనం చేస్తున్నారు. ఒక దళితురాలైనటువంటి మహిళ స్వామివారి యొక్క ఉపన్యాసాన్ని వింటూ భక్తి పారవశ్యంలో అలాగ ఉండిపోయింది. ఆలస్యమైంది, ఇంటికి వెళ్ళింది. అప్పటికే భర్త కళ్ళు తాగి భార్య ఇంకా రాలేదన్నటువంటి కోపంతో భార్య కోసం వెతుకుతున్నాడు. తీరా భార్య వెళ్ళి, నన్ను క్షమించండి, ఒక స్వామీజీ వచ్చాడు, ఆయన చెబుతూ ఉంటే పారవశ్యంలో నేను అలా ఉండిపోయాను. దళితులైనటువంటి మనము దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ భగవంతుడు గుడిలో ఉండడంట, మన శరీరంలో ఉంటాడంట. ఈ శరీరంలో ఇన్ని చక్రాలు ఉన్నాయి, ఈ అధిష్టాన దేవతా స్వరూపాలు ఈ విధంగా ఉన్నారు, ఇలాగని చెప్పాడు. మరో మాట, సద్గురువు యొక్క వాక్కు ఎలా ఉంటుందని చెప్పాడు తెలుసా? మన జీవితంలో నాగలి చాటంత గాయమవ్వాలని రాసుంటే, సద్గురువు యొక్క కృప ఉంటే సూది మొనతో గీస్తే ఎంతకు తగ్గుతుందో అంతకు తగ్గుతుందని భార్య చెప్తాడు. భర్త కోపం వచ్చింది. ఎక్కడున్నాడు దేవుడు అని చెప్పి అడిగాడు. ఆవిడన్నది, ఆవిడ పేరు ముత్తమ్మ, ఆయన పేరు కక్కయ్య. ఆ శరీరంలో ఎదుగో ఇక్కడ ఫలానా చక్రం, మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రార చక్రాలని తాను వినది యథాతథంగా చెప్పింది. ఎక్కడున్నాయని చెప్పి ఖండాలుగా ఖండించేశాడు ఆవిడ శరీరాన్ని. జరిగేది జరక్క మానదు. మృత్యు అన్నటువంటిది ఆ రోజు ఆవిడకి కలగాలని రాసి ఉంది. మృత్యు అన్నటువంటిది ఆ రోజు ఆ జాతకురాలికి కలగాలని రాసి ఉంది. గురుదేవులు ఏం చెప్పారు? సద్గురువు యొక్క వాక్కు నిజమైతే, సద్గురువు యొక్క కృప మీ మీద ఉంటే, నా అగలి చాటంత గాయం మీ వీపు మీద అవ్వాలని ఉంటే, సూది మొనతో గీస్తే ఎంతకు తగ్గుతుందో అంతకు తగ్గుతుంది. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆ అరుంధతి వాడకొచ్చి కక్కయ్య ఇంటికి వచ్చాడు విషయాన్ని తెలుసుకుని. స్వామి, నువ్వు చెప్పినటువంటి మాటలు విని పిచ్చిది ఎక్కడో దేవుడు ఇక్కడే ఉంటాడని నాకు చెప్పింది. కోపంతో ఆవేశంతో దాన్ని చంపేశానయ్యా. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాయి చక్రాలు? ఎక్కడున్నాయి షట్చక్రాలు? కళ్ళబొల్లి మాటలు చెప్పే మీలాంటి స్వామీజీలు నా ధర్మపత్ని ఈ విధంగా విగత జీవులు కావడానికి కారణమయ్యారని బాధపడ్డాడు. స్వామివారికి ఉన్నటువంటి విశేషవంతమైన తపోబలం చేత ఆ స్త్రీని మళ్ళీ బ్రతికింపజేశారు. సద్గురువు వాక్కు సత్యమైతే, సద్గురువు యొక్క కృప మన మీద ఉంటే, జరగవలసింది జరిగినా సృష్టి క్రమంలో నాగలి చాటంత గాయం అవ్వాలని రాసి ఉన్న సూది మొనతో గీస్తే ఎంతకు తగ్గుతుందో అంతకు తగ్గుతుంది. ఈ సృష్టి స్థితి లయకారకత్వాలు కలిగినటువంటి ప్రకృతిలో మీరన్నట్టుగా యథాతథంగా ఏది జరగాలో అది జరగవలసింది. కానీ సద్గురువు యొక్క కృప ఉంటే మాత్రం ఆ ప్రతిబంధకాల నుంచి, ఆ విపత్తుల నుంచి మనల్ని మనం రక్షించుకుంటాం. మరో ఉదాహరణ చెప్తాను. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. గురు పరంపర గురించి మనం చెప్పుకుంటూ ఉంటే, వసుదేవసుతం దేవం కంసచానూరమర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఈ జగత్తు మొత్తానికి మొట్టమొదటి జగద్గురువైన కృష్ణ పరబ్రహ్మ యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో అర్జునుడు అన్నాడు, బావా, ఇక నేను యుద్ధాన్ని చేయలేనయ్యా. తండ్రులు, తాతలు, ముత్తాతలు వీళ్ళంతా కనిపిస్తున్నారే,
వీళ్ళందరినీ చంపి ఆ నెత్తుటి మరకల చేత ఈ రాజ్యాన్ని పరిపాలన చేయాలనుకుంటానా? అంతకంటే మనం చేసే అధర్మం ఏముంది? రాజ్యాన్ని వదులుకుందాం, ఇక యుద్ధం వద్దన్నాడు. కృష్ణ పరబ్రహ్మ ఏమన్నాడో తెలుసా? అర్జున, నీ గురించి ప్రపంచం మొత్తం కూడా ఏదో అనుకుంటే నా అర్జునుడు అలాంటి వాడు కాదు, అలాంటి నిందలు ఊరికే వేస్తున్నారనుకున్నా, కానీ నిన్ను చూస్తుంటే ఇప్పుడు నాకు కూడా అనుమానం వస్తుందయ్యా. ఏమిటి బావా, ఏమి విన్నావు నా గురించి? నేనేంటో నీకు తెలియదా అన్నాడు. అర్జునుడు సవ్యసాచి, ఒకేసారి కుడి ఎడమ చేతులతో 7 అస్త్రాలని సంధించగలడని విన్నా. నువ్వు యుద్ధం చేస్తే చూద్దామని రథసారథిని నీ ముందుకొచ్చా, కానీ నీలో ఆ ప్రజ్ఞాపాఠ వాళ్ళు లేనట్టున్నాయి. పైగా విరాట్ కొలువులో నువ్వు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు బృహన్నల వేషంలో ఉన్నావు. మగవాళ్ళ నీలో క్షాత్రం లేదయ్యా. నీలో ఇంకా అటువంటి వాసనలు ఉన్నాయేమో, అందుకే యుద్ధం నుంచి పారిపోతున్నావేమో అన్నాడు. అర్జునుడు కోపం వచ్చింది. ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు అంటే కృష్ణ పరబ్రహ్మ ఒక మాట అన్నాడు. అర్జున, నువ్వు చంపకుండా బ్రతకగలిగిన వాడెవడు లేడిక్కడ. నువ్వు చేయవలసినటువంటి కర్మను నువ్వు చేయకపోతే ఒక్క నిమిషంలో దీన్ని ముగించేస్తానయ్యా. ధర్మాన్ని ఒకవైపు, అధర్మాన్ని ఒకవైపు ఎంతో ప్రయత్నం చేస్తే సృష్టించబడిందయ్యా కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలో ధర్మ అధర్మాల మధ్య జరిగేటువంటి గొప్ప పోరు. దీనికోసమే నేను ప్రత్యక్ష సాక్షిభూతమై నేను వచ్చాను. అటువంటి కృష్ణ పరబ్రహ్మకి అభిమన్యుడు చనిపోతాడని తెలియదా? ఉప పాండవులు చనిపోతారని తెలియదా? కర్ణుడితో సహా ఎంతమంది దుఃఖపూరితులైనటువంటి ఆత్మీయులను కృష్ణ పరబ్రహ్మకు కర్ణుడు, భీష్ముడు వీళ్ళు కూడా అత్యంత ఆప్తులు కదా. వీళ్ళందరూ కూడా కోల్పోతారని తెలియదా? కానీ వీళ్ళందరిలో ఉన్నటువంటి గొప్ప గుణాన్ని మనం అనుకున్నాం. అంటే ప్రకృతిలో మనకు తెలిసింది కొంత, తెలియంది చాలా. ఆ కొంత ఏమిటి అంటే మనం అనుకున్నది శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు, కాబట్టి నిశ్చింతగా ఉందాం, మనకేమీ కాదు అని మనం అనుకుంటే సరిపోదు. కొన్ని సామెతలు కొన్ని రకాలైనటువంటి పరిధి వరకే, ప్రతి దానికి పరిధి అన్నటువంటిది ఉంటుంది. మన జీవన గమనంలో ఒక అబ్బాయి వచ్చాడు. గురువుగారు ప్రశ్నాశాస్త్రం జ్యోతిష్యం బాగా చెప్తారు, ఈయన దగ్గరికి వెళ్ళి జాతకం చూపెట్టుకుందామని వచ్చాడు. వాడు 10వ తరగతి చదువుతున్నాడు. ఈ పిల్లవాడు ఫారెన్ వెళ్ళేటువంటి అవకాశం ఉందని నేను చెప్పాను అనుకోండి. మరుసటి రోజు వాడు పాఠశాలకు వెళ్ళడం మానేశాడు. ఎందుకు? ఈయన చెప్పిన జ్యోతిష్యం నిజమవుతుంది, నేను స్కూల్కి వెళ్ళకపోయినా మంచి మార్కులతో పాస్ అవుతానని. వాడు ఫెయిల్ అవ్వడం కాదు కదా, 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కూడా రాయలేదు. ఓ 3-4 సంవత్సరాల తర్వాత వాడి జీవితం దుర్భరంగా ఇదైపోయింది. మరి వాడు ఎలా ఫారెన్ వెళ్ళాడో తెలుసా? ఏ కువైట్కో, సౌదీకో. వాడి జాతకంలో ఉన్నటువంటి యోగం వల్ల వాడు వెళ్ళాడు. అలాగే అదే 10th క్లాస్ చదువుతున్నటువంటి అబ్బాయి గురువుగారు చెప్పింది నిజం, వాస్తవం, నేను ఇంకా బాగా చదువుకోవాలని వాడు చదువుకున్నాడు అనుకోండి, అప్పుడు వాడు ఫారెన్కి వెళ్తాడు, యుఎస్కి వెళ్తాడు, యూకేకి వెళ్తాడు. అంటే ఆరంభింపరు నీచమానవుల్ విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్ను నిహన్యమానులగు చుందృత్యున్నోత్సాహులై, ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానితుల్గావునన్. జీవితంలో కొంతమంది చిన్న చిన్న ప్రతిబంధకాలు రాగానే ఇక మనం ముందుకు వెళ్ళలేమని కార్యాన్ని ఆపేస్తారయ్యా. మరికొంతమంది కార్యక్రమంలో ముందుకు వెళుతున్న సందర్భంలో ఆటంకాలను చూసి భయపడతారు. కానీ ధీరులు నృత్యున్నోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరు సుమి. ఎటువంటి ప్రతిబంధకాలు వచ్చినా పూర్తి చేస్తారు. మీ దైనందిన జీవితంలో కూడా ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు భావనా ప్రియుడు. నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాడు, నువ్వు ఏది కోరుకోకపోయినా ఇస్తాడు. భగవంతుడు అంటాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అంటాడు, అడిగిన వాడికి అన్నీ ఇస్తాను, అడగని వాళ్ళకి అన్నీ నేనై వాళ్ళకి ఏం కావాలో నేను తోడుంటాను.
తెలుగు వాళ్ళు గణపతి దగ్గరికి వెళ్ళి, ఓ గణపతి స్వామి, వినాయక చవితి నవరాత్రులు బాగా చేశామయ్యా, మా పిల్లలకు మంచి చదువు నువ్వు, వ్యాపారంలో వృద్ధి నువ్వు, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇవ్వంటాడు. హిందీ వాళ్ళు, మరాఠా వాళ్ళు, మలయాళీ వాళ్ళు, తమిళ వాళ్ళు, వివిధ భాషలు కలిగినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ భాషలో వెళ్ళి గణపతితో మాట్లాడతాడు. ఇంతకు గణపతి ఏం వింటాడు? ఏ భాషలో వింటాడు? ఏ భాషలో సమాధానం చెప్తాడు? భగవంతుడు భావనాప్రియుడు. జరిగేది జరక్క మానదు అన్నటువంటిది ఒక విశ్వ నిత్యత్వ నియమం. అది విశ్వంలో ఉన్నటువంటి ఒక నియమం. కానీ సద్గురు యొక్క కృపో, భగవంతుడి యొక్క కృపో ఉంటే దాన్ని కూడా తప్పించుకోగలనని మార్కండేయుడు అల్పాయుషుడైనటువంటి మార్కండేయుడు ఖచ్చితంగా చనిపోయేటువంటి రోజు కోసం వేచి చూస్తున్న సందర్భంలో, యముడు ప్రాణాల్ని హరిస్తున్నటువంటి సందర్భంలో పరమేశ్వరుని శరణు కోరితే ప్రాణాలు నిలిస్తే ఈనాడు ఆయన మార్కండేయుడు మహర్షి. అంటే మనిషికి ఉన్నటువంటి సంకల్ప బలం ముందు ఈ సృష్టిలో మీరు ఏమీ చేయకపోతే, మీరేమీ సాధించకపోతే, ఏ పురుష ప్రయత్నం చేయకపోతే నీ జాతకం ఇలా ఉంది, నీ గత జన్మకు సంబంధించిన ప్రారంధం ఇలా ఉంది, కాబట్టి నీ జీవన విధానం ఇలాగే ఉండిపోతుంది. నువ్వేమీ చేయకపోతే ఇలాగే జరుగుతుంది. కానీ నువ్వేదైనా చేస్తే, నువ్వేదైనా సంకల్పిస్తే దీనికి అతీతవంతమైనటువంటి స్థితిగతుల్లో మనం వెళతామని చెప్తుంది. కానీ మనం చేసే పూజాది క్రతువులు ఎలా ఉన్నాయో తెలుసా? స్వామి, నాకు 1 కోటి రూపాయలు ఇస్తే నీ కొండకు దర్శనానికి వచ్చి తల శిరోజాలు సమర్పించి 1116 ముప్పు హుండీలో వేస్తాను. మనం చేసే వృత్తి, మనం చేసే ఉద్యోగం, మనం చేసే వ్యాపారం ప్రతిదీ కూడా కపటంతో కూడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకరిని బాధపడితే కానీ, ఒకరిని ఇబ్బంది పడితే కానీ, ఒకరికి నష్టం కలిగిస్తే కానీ మన యొక్క జీవన గమనం ముందుకెళ్ళలేని సందర్భం. ఈ కలియుగంలో ఉండటం వల్ల భగవత్ సంబంధమైనటువంటి ఆరాధన తక్కువైపోయింది. కొత్త కొత్త దేవుళ్ళందరూ కూడా పుట్టుకొస్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా కన్ను మూసి తెరిచేలోపు జరిగేవన్నీ జరిగిపోతాయన్న. కనురెప్ప పాటు అంటే ఒక క్షణం అవ్వచ్చు, అదే కన్ను మూసి తెరిచేలోపు అంటే రాత్రి పడుకుంటాం, ఉదయాన్నే నిద్రలేస్తాం. ఇదే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భూకంపం లాంటి ప్రకంపనలు మనం చూస్తున్నాం. ఇవి మరింత తీవ్రమయ్యే రోజు రానువచ్చు. ప్రకృతి విలయతాండవం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ భూకంపాలను అరుదుగా ఎప్పుడో 10 ఏళ్లకు 20 ఏళ్లకు చూస్తున్నాం. కానీ వర్షాకాలం ఎలా ఉంది, చలికాలం ఎలా ఉంది, ఎండాకాలం ఎలా ఉందో ప్రకృతి విపత్తులు కూడా ఒక్కో కాలంలో, సంవత్సరంలో వచ్చి తీరతాయి.